దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం వచ్చినా కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంపులకు వేదికగా హైదరాబాద్ నిలుస్తుంది. ఇటీవల జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ రాగా తాజాగా ఆదివారం బీహార్ ఎమ్మెల్యేలు శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ రాజీనామా తర్వాత రాజకీయ సంక్షోభం ఏర్పడటంతో ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, జేఎంఎం పార్టీలకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలను 2 ప్రత్యేక విమానాల్లో 2 రోజుల క్రితం హైదరాబాద్ తరలించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లతో వాటిని అక్కడి నుంచి శామీర్పేటలోని లియోనియా రిసార్ట్కు టీపీసీసీ తరలించింది. జార్ఖండ్ కొత్త సీఎం చంపై సోరెన్ సోమవారం ఇవాళ తన బలాన్ని నిరూపించుకున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5:30 వారు బయలుదేరి వెళ్లారు. తాజాగా బీహార్లో నితీష్ కుమార్ ఈ నెల 12న విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముందు జాగ్రత్తగా హైదరాబాద్ తరలించారు. శంషాబాద్ విమానాశ్రయంలో 5:30 గంటలకు జార్ఖండ్ ఎమ్మెల్యేలను రాంచీ విమానం ఎక్కించిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు 6 గంటల దాకా అక్కడే ఉండి పాట్నా నుంచి శంషాబాద్ చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రిసీవ్ చేసుకున్నారు. వారందరినీ ఇబ్రహీంపట్నం శివార్లోని సిరి నేచర్స్ వ్యాలీ రిసార్ట్కు తరలించారు. ఈ నెల 11 వరకు వారు ఈ క్యాంప్లోనే ఉండనున్నట్లు తెలిసింది.